హలో ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్పేస్తే వచ్చేసేయండి. సో ఇంకా భోగి బంట వేసే దగ్గర మమ్మీ అయితే పేడకల్లా అయితే శుభ్రం చేసేసారు. అండ్ దాని తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నారు. ఏంటిది ముగ్గు అనుకోవచ్చు, ముగ్గుతో వేస్తే ముగ్గులాగే వస్తుంది, బట్ ఇది పిండితో వేయాలి భోగి మంట వేసే దగ్గర. సో అందుకని మమ్మీ ఇలా కష్టపడుతున్నారు. ఎనీవే ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా. అండ్ దాని తర్వాత అన్నయ్య ఇంకా దొంగలను అయితే పేరుస్తున్నాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి భోగిమంట వేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఒక్కొక్కటి కష్టపడుతూ పాపం ఒక్కొక్కటి సెట్ చేస్తూ మంచిగా అయితే సెట్ చేసేసాడు. ఇంకా 4 o'clock లేచి ఇంకా అన్నయ్య ఇంకా భోగిమంట వేసేస్తాడు. ఇంకా ఆ భోగిమంటలోనే వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోతాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళి దాంట్లో దండలు ఉంటాయి కదా, ఇలాంటి దండలు అయితే వేసేస్తాం ఇంకా భోగి మంటలో. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చూసేసేంటి కొబ్బరన్నం అండ్ అలాగే పన్నీర్ కర్రీ, పొంగల్, గారెలు కూడా చేసుకున్నాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.